ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ నమస్తే. నమస్తే. యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా నమస్తే. మనము ముండకోపనిషత్తులో గురువు గారి యొక్క అనువాకములు అంటే ఆయన ఈ ఉపనిషత్తు ద్వారా ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు చూడండి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ మంత్రం అందరు వినింటారు. ఇది వేద మంత్రం. ఇది ద్వా సుపర్ణ సయుజ సఖాయ అను ఇట్టి మంత్ర వర్ణముల యందును ఉపనిషత్తులలోను జీవ ఈశ్వర ప్రకృతులు భిన్నతత్వములని అందరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడు వేర్వేరు తత్వాలవి. మూడు ఒకటి కాదు. భిన్న లక్షణాలు కలవి. ఒకదాని లక్షణాలు ఒకటిలో ఉండవు. జీవ లక్షణాలు ప్రకృతిలో ఉండవు, ప్రకృతి లక్షణాలు జీవునిలో ఉండవు, అలాగే పరమేశ్వర లక్షణాలు ప్రకృతిలో జీవునిలో ఉండవు. అట్లా అన్ని భిన్నములు. దేని లక్షణాలు దానివే. భిన్న సత్తాకములనియు స్పష్టంగా పలు విధములుగా వర్ణించుటను బట్టి శంకర అద్వైతవాదము వేద మూలకము కాదు, ఉపనిషత్ మూలకమును కాదు. ఈ ముండకమునందే ద్వా సుపర్ణ అను ఋగ్వేద మంత్రము యథాతథంగా గ్రహింపబడినది. మంత్రార్థము ఉపనిషత్తునందు మనము చూతుముగాక. కావున శంకరుల యొక్క అద్వైతవాదము వైదికులు అంగీకారము కాదు. కాబట్టి ఈ యొక్క శంకరాచార్యుడు ఏదైతే అద్వైత మతాన్ని స్థాపించాడో అది వేద సమ్మతం కాదు, వైదికం కాదు, వేద విరుద్ధం. అది ఇంతవరకు ప్రాసంగికముగా శంకరాచార్యులు ముండక భాష్యమున వ్యక్తపరచిన విషయములలోని అనౌచిత్యమును గూర్చి కొలదిగా చర్చించితిమి. ఇక ముండక ఉపనిషత్తులో విషయము సంక్షేపముగా ఇక్కడ పొందుపరచదము. ఇంతవరకు శంకరాచార్యులు ఈ ఉపనిషత్తుకు ఎలా వక్ర భాష్యం రాశారు ఆ విషయాలన్నీ గురువు గారు చెప్పారు. ఇప్పుడు వాస్తవంగా ఈ ఉపనిషత్తులో ఏమి ఉంది అంటే దాన్ని కొద్దిగా సంక్షేపంగా అందరూ తెలుసుకుందాం అంటున్నాడు. ఈ గ్రంథం 3 భాగాలుగా విభజించి వానికి ముండకములని నామకరణం చేయబడినది. ప్రతి ముండకమునందును 2 ఖండములు ఉన్నవి. ఈ 6 ఖండములందును మొత్తము 64 శ్లోకాలు ఉన్నవి. ఈ ఉపనిషత్తులో 64 శ్లోకాలు ఉన్నాయి. అందరూ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అడుగుతా. ముండకోపనిషత్తులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 64 అని స్పష్టంగా చెప్పాలి. మతికి పెట్టుకోండి. ప్రథమ ముండక ప్రథమ ఖండము బ్రహ్మ విద్య ప్రచారకులైన మహర్షుల నామములు, వారి క్రమము వర్ణింపబడింది. బ్రహ్మ విద్యకు సాధనములైన 2 విద్యలు, వాని భేదములు, ఉపయోగము సామాన్యముగా చెప్పబడినవి. ఆ విద్యలచే సాధింపబడదగిన బ్రహ్మతత్వము, దానిచే నిర్మింపబడిన సృష్టి విధానము స్థూలంగా చెప్పబడినది. ఇదంతా దీంట్లో ఏమేం చెప్పినారనేది సంక్షేపంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రథమ ముండక ద్వితీయ ఖండనములో
అపరా విద్యా బోధితములైన అగ్నిహోత్రాది కర్మలు, వాని ఆచరించు విధానము, అందువలన కలుగు ఫలములు వర్ణింపబడినవి. యజ్ఞములు ఇష్టాపూర్తములు అన్నియు ఫలాపేక్షతో చేసినందువలన లక్ష్య సిద్ధి కలగదనియు, నిష్కామ బుద్ధితో కర్తవ్య కర్మలను ఆచరించిన బ్రహ్మ సాక్షాత్కారమునకు అనువగు చిత్తశుద్ధి ఏర్పడి క్రమముగా మోక్ష ఆనందము పొందగలరనియు ఇందులో వివరింపబడింది. అంటే రెండవ ఖండం, అంటే ప్రథమ మొత్తం 3 ముండకాలు, అంటే 3 చాప్టర్లు అనుకోండి. పూర్వం ఋషులు ఈ పేర్లు పెట్టారన్నమాట. ముండకము అని దానికి ఒక నామకరణం చేశారు. అలాగే మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంకు ఏం రాశాడు? 14 సముల్లాసములు. చూడండి, దానికి సముల్లాసం అని నామకరణం చేశాడు. సమ ఉల్లాస్, సమ ఉల్లాస్ రెండు కలిస్తే సముల్లాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సమ అంటే సమానం, ఉల్లాసం అంటే ఆనందం. అందరికీ ఆనందమును కలిగించేదే సత్యార్థ ప్రకాశము. అది దయానంద మహర్షి యొక్క ఉద్దేశం. అందుకు 14 సముల్లాసాలని పేరు పెట్టాడు. అట్లా పూర్వం ఋషులు ఈ ఉపనిషత్తులో ముండకము అని పెట్టాడు పేరు, చాప్టర్ దానికి. చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత ద్వితీయ ముండక ప్రథమ ఖండమునందు జగత్తునకు ఉపాదాన కారణమైన మూల ప్రకృతి నుండి సృష్టి ఏర్పడు విధానము చూడనగును. మీరు ఈ ఉపనిషత్తు అయిపోయేలోగల మీకు పూర్తి జ్ఞానం కలుగుతుందమ్మా. బాగా అబ్జర్వేషన్ చేయండి. అంటే ఇంకా మీకు సందేహాలు ఉండవు. ఈ 64 శ్లోకాలు గిన మీరు బాగా అర్థం చేసుకుంటే మీరు దాదాపు మీకు బ్రహ్మ సాక్షాత్కారానికి దగ్గర అవుతారు. మీరు అర్థం చేసుకోవాలి. ముందు అర్థమైందంటే చాలా ఈజీ. ఏదైనా మీకు మ్యాథ్స్ అయినా కానీ గమనించండి, ఏదైనా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక్కసారి మీరు అర్థమైందంటే ఇంకా టక చేసేసి వెళ్ళిపోతుంటారు. చాలా వేగం ఉంటుంది. అర్థం కాకుంటే ఏం చేయలేరు. అందుకు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇందులో పరమేశ్వర స్వరూప వర్ణనము చూడవచ్చును. ఈ యొక్క అధ్యాయంలో ఆ పరమేశ్వరుడే సృష్టికి కర్త అయి సృష్టించిన విధము, అతని విశ్వరూప వర్ణనము ఇందు చదువుదము. ఈ ఉపనిషత్తులో భగవంతుని యొక్క విశ్వరూప సందర్శనం చెప్పబడుతుంది. ఋషి భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శనం అంటాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. అంటే భగవంతుడు ఎలా ఈ విశ్వములో తన రూపాన్ని ఎలా ఉన్నాడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ద్వితీయ ఖండంలో పరమేశ్వరుని సాక్షాత్కారము ఎట్లు చేసుకొనవలెనో వర్ణింపబడింది. అన్ని విషయాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయమ్మా. ఆవులిస్తున్నాడు శ్రీనివాసులు గారు, నిద్రపోండి. ఇంకా లక్ష్య సాధనమునకు వలయు ఉపాయములు కూడా ఇందు ప్రదర్శింపబడింది. అయితే ఈ మన యొక్క బ్రహ్మ సాక్షాత్కారమునకు కావలసినటువంటి సాధనాలు, దాని యొక్క ఉపాయములు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అన్ని విషయాలు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా వినండి. అంతే, మీరు చేయవలసిన పని ఏంటంటే వినడమే. ఆసక్తితో వినండి. ఇక తృతీయ ముండకంలో ప్రథమ ఖండంలో ఏముంది? జీవుడు ఈశ్వర ప్రకృతిలో స్థితిగతులు వర్ణించి జీవుడు ఈశ్వరుని పొందినందువలన అతడికి కలుగు విశేష లాభము పొందిపబడింది. ఒకవేళ జీవుడు పరమేశ్వరుని పొందాడు అనుకోండి, అప్పుడు అతనికి ఏం లాభం? ఆ విషయాలు చెప్పబడ్డాయి. అట్లనే ద్వితీయ ఖండములో పరమేశ్వరుని పొందుటకు వలయు లక్షణాలు కూడా చెప్పబడింది. ఇక లాస్ట్ లో ఈ ద్వితీయ ఖండంలో ఏంటంటే పరమేశ్వరుని పొందాలంటే మనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఆ విషయాలు చెప్పబడ్డాయి. జ్ఞానాదులతో పాటు అనన్యమైన భక్తి పరమేశ్వర ప్రాప్తికి ముఖ్య సాధనము అగును. నువ్వు ఎంతన్న జ్ఞానం ఉండు, పెద్ద మేధావిగా నీకు పరమేశ్వరుని యందు భక్తి లేదనుకో ఉపయోగం లేదు. ఇది ముఖ్య సాధనం అన్నమాట. పరమేశ్వరుని యందు అనన్యమైన భక్తి ఉండాలంట. అది కూడా మామూలు భక్తి కాదు. ఇంకా అంటే అనన్య భక్తి ఏంటి?
ఇంకా పరమేశ్వరుడే, ఇంకా అంతకంటే గొప్పది ఏది లేదని అర్థం. ఫస్ట్ నాకు భగవంతుడే, తర్వాత ఏదైనా కుటుంబం అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, భగవంతుడి మిగతా పిల్లలైనా, భార్య అయినా, ఏదైనా సరే ఈ సెకండరీ అన్నమాట. అనన్య భక్తి అంటే అది అన్నమాట. పరమేశ్వరునిదే ఫస్ట్ మనము ఒప్పుకోవడం, ఆయన ఎందే ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. భగవంతునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు సడన్ గా మీరు ఇప్పుడు ఉదయము సాయంకాలము మనము సంధ్య చేసుకోవాలి, అగ్నిహోత్రం చేయాలి. ఇదేది అనన్యమైన భక్తి ఉన్నవాడు ఈ పని ఖచ్చితంగా చేయాలి. అట్లా చేయడం లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకు భక్తి లేదు పరమేశ్వరుని యందు అని అర్థం, అంతే. ఎన్ని పనులు ఉన్నాయి ఆ సొడ్లు చెప్పొద్దు, అన్ని పక్కన పెట్టేసేయాలి. ఇంకా మనం అన్ని సొడ్లు చెప్పుకుంటా కూర్చుంటే నీకు భక్తి లేదు పరమేశ్వరుని యందు. అలాగే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట తప్పకుండా ధ్యానం చేయాలి పరమాత్మను. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇవి ముఖ్యమైనవి అన్నమాట. బ్రహ్మయజ్ఞం చేయాలి, తర్వాత అగ్నిహోత్రం చేయాలి, అలాగే పరమాత్మ యొక్క ధ్యానం చేయాలి. బ్రహ్మయజ్ఞం అంటే పరమాత్మ ధ్యానమే, అది కూడా. అట్లనే ఆ బ్రహ్మయజ్ఞం చేసి అట్లే డీప్ గా వెళ్ళిపోవాలి, 1 గంట సేపు పరమాత్మ విచారం చేయాలి. ఇవి చేయడం లేదనుకోండి, మీకు అనన్యమైన భక్తి లేదు, ఏదో కొంచెం కొంచెం ఉంది అంతే. ఏం రామచంద్రారెడ్డి, అర్థమవుతుందా? అర్థమైతుంది గురూజీ. ఎన్ని ఇంత పుస్తకాలు విమర్శగా చదివావు, చెప్తుంటే ఎందుకు అర్థం కాదు? ఎన్ని పుస్తకాలు చదివావు, ఎన్నిసార్లు సత్యార్థ ప్రకాశం చదివావు, ఎన్నిసార్లు వేదాలు తిరగదిప్పి ఉల్లబోసావు, ఎంత పెద్ద పెద్ద గురువుల ప్రవచనాలు విన్నావు, ఇదంతా తీసుకో, అదంతా ఒక ఎత్తు. నువ్వు క్రియ చేసావా లేదా ఫస్ట్ ప్రయారిటీ. చదవడం కాదు, ఆచరణ, క్రియ చేయడం ఇంపార్టెంట్. వినడం, చదవడం ఇవేమైనా ఎన్నెన్న చెయ్యి, ఉపయోగం లేదు. కర్మ చేయడం అంటే ఏంటి? ఇందాక నేను చెప్పింది బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పరమేశ్వర ధ్యానము ఉదయము సాయంకాలం కంపల్సరీగా చేయాలి. అప్పుడే ఈ యొక్క స్వాధ్యాయము, సత్సంగము, శ్రవణం వల్ల ఫలితం దక్కుతుంది. ఇవి చేయకపోకుంటే ఉపయోగం లేదు. వినండి, ఏమ్మా బాలసుబ్బడి సార్, అర్థమవుతున్నాయా? మనం సొట్లు చెప్పొద్దు. భగవంతుడు లభించాలంటే సొట్లు ఉండొద్దు, ఒక్కటే గురి. సొడ్డు కాదు గురుజీ, లాగా గురి పెట్టాలి. సొడ్డు చెప్పకూడదు. మనం దాన్ని మీ మీ భాషలో మీరు చెప్పుకుంటారు, కానీ శాస్త్ర పరిభాషలో ఏమంటారంటే ఋషులు, ఇదంతా సొడ్లే అంటారు వాళ్ళు. ఋషులు ఫస్ట్ ప్రయారిటీ ఈశ్వరుడికి, వేదంకి ఇచ్చేది. సెకండరీ దేనికైనా అంతే. ఇంకా మన పనులన్నీ సెకండరీనే, మన పనులన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ భగవంతుడు, అది అనన్య భక్తి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్రహ్మ ప్రాప్తి కలిగిన వాడు మోక్షానందమును బహుకాలము అనుభవించి పరాంతకాలమున మహాప్రళయ అనంతరమున జరుగు సృష్టి యందు మరలా శరీరధారణము నోర్చుననియు ఇందులో సూచింపబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ చూడండి, ఈ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే మోక్షం పొందిన తర్వాత జీవుడు మళ్ళీ కొత్తగా సృష్టి నిర్మాణం అయ్యేటప్పుడు జన్మిస్తాడంట. అటువంటి జీవుడు, ఎందుకంటే వాడు ఆల్రెడీ మోక్షంతో శుద్ధుడై వచ్చాడు కాబట్టి సృష్టి ప్రారంభంలోనే అతను జన్మ తీసుకుంటాడు. ప్రళయ అనంతరమున జరిగే సృష్టిలో జన్మిస్తాడంట. అంటే అమైదున సృష్టిలో జన్మిస్తారు. అమైదున సృష్టిలో జన్మించే మానవులందరూ కూడా మోక్షము పొందినటువంటి వారు, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఉపనిషత్తులో అన్ని మీకు ఎంత మంచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ, భక్తి, అనన్యమైన భక్తితో మీరందరూ కూడా ఈ ఉపనిషత్తును బాగా చక్కగా విని అర్థం చేసుకొని కనీసం ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈశ్వరుని యొక్క సాక్షాత్కారము లభిస్తుంది, లేకుంటే లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా 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 చెప్పబడ్డాయి ఈ ఉపనిషత్తులో.
కాబట్టి రేపటి నుండి ఈ ఉపనిషత్తును ప్రారంభం చేద్దాం. ఇప్పుడు సంక్షేపంగా ఈ ఉపనిషత్తులో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి అనేది మనం తెలుసుకున్నాం. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. ఆ సరే, ఇంకా ఇప్పుడు శాంతి పాఠం సమయం 7 అయింది. 6:30 నుంచి 7కు నేను ఈరోజు యజ్ఞము కొంచెం లేట్ అయ్యింది, అందుకు 10 నిమిషాలు లేట్ అయిపోయింది. అందుకే గురు 6:30కి చూసినాం గురూజీ, అది లేకుండా అంటే మేము రాలేదు. నేను ఓపెన్ చేసేందుకు రామ్నాథ్ ఒక్కడే ఉన్నాడు. మేము 6:30 రామ్నాథ్ కూడా చూసి ఇక లేదేమోని ఇంకా 6:30 to 7కు క్లోజ్ చేసేస్తాం. ఓకే ఓకే. నేను కొద్దిగా అగ్నిహోత్రం చేసేటప్పుడు లేట్ అయ్యింది, అందుకు సరే. ఎందుకంటే అగ్నిహోత్రం చేయకుండా మనకు శాస్త్రాలు అర్థం కావమ్మా. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పే మాట, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రం చేసే వారికి శాస్త్రము సులభంగా అర్థమవుతుంది. ఋషుల శైలి ఈజీగా అర్థం చేసుకుంటాడు, లేకుంటే అర్థం కాదు. ఎందుకంటే అగ్నిహోత్రం చేస్తే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, మనస్సు శుద్ధి అవుతుంది. మన చిత్తం ఉంది కదా, ఆ చిత్తము శుద్ధి అవుతుంది అగ్నిహోత్రం వల్ల. అంత పవర్ ఉంది దానికి, అగ్నిహోత్రానికి. అంటే శుద్ధి అంటే ఏంది? చిత్తంలో ఉన్నటువంటి వ్యాపారాలు, వేరే వేరే రకరకాలైన విషయాలు దూరం అయిపోతాయి, చిత్తంలో ఉండవు అగ్నిహోత్రం చేసేవారికి. చిత్తశుద్ధి వల్ల శాస్త్రం తొందరగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంట్లో ఖచ్చితంగా అగ్నిహోత్రం నేర్చుకొని మొదలు పెట్టండి. సాయంత్రం ఖచ్చితంగా చేయండి, ఉదయం తప్పకుండా చేయండి, 2 పూట్ల చేయండి, ½ an hourలో అయిపోతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే అద్భుతం, మహా అద్భుతం. ఇంకా దాని గురించి మనం చెప్పలేమండి. అగ్నిహోత్ర ఇంట్లో చేస్తే అనుభవించిన శ్రీనివాస సార్ తెలుసు, ఇంకా రామచంద్రారెడ్డి చేస్తుండొచ్చు బహుశా అప్పుడప్పుడు. రోజు మొదలు పెట్టు రామచంద్రారెడ్డి అగ్నిహోత్రాన్ని. రోజు చేయడం లేదు గురూజీ. మొదలు పెట్టు, ఎందుకంటే మోక్షం రావాలంటే అగ్నిహోత్రం చేయాల్సిందే, లేకుంటే రాదు. ఎందుకు? 4 వేదాల సారాంశం అంతా అగ్నిహోత్రం గురించి చెప్పేది. అన్ని వేదాలు అగ్నిహోత్రం చేయకుంటే వేస్ట్, ఉపయోగం లేదు. తప్పకుండా చేయండి. దానికి ఆట విడుపు లేదని మనుస్మృతిలో చెప్పబడింది. అంటే సొడ్లు చెప్పకూడదంట, నాకు పనింది, పెళ్ళింది, పేరెంట్ ఉంది, ఇవన్నీ కాదు. ఆఫీస్ ఉంది, ఉద్యోగం, ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. పొలం ఉంది, వ్యవసాయం చేయాలి, ఇవన్నీ కాదు. నీకు మనస్సులో దృఢ సంకల్పం ఉందా? నువ్వు పిడుగులు నీ ఇంటి మీద పక్కన పడు, నువ్వు అగ్నిహోత్రం చేస్తావు, అంత శక్తి ఉంటుంది దృఢ సంకల్పం ఉంటే. దృఢ సంకల్పం లేనప్పుడు మాటలు చెప్తుంటారన్నమాట. ఆడ గురుజీ మా ఇంట్లో అట్లా అంది, ఈడ ఇట్లా అంది, నేను ఆడుకోవచ్చు లేట్ అవుతుంది, ఇవన్నీ చెప్తుంటారండి. సంకల్పంలో బలం లేదు. నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నేను చేయట్లేదు. ఉదయం సాయంకాలం 2 పూట్ల చేస్తున్నా, మరి మీకన్నా ఎక్కువ పనులు ఉన్నాయి నాకు. సమయం కేటాయించుకోవాలమ్మా, లేకుంటే భగవంతుడు లభించడు. ఎవరు భగవంతునికి సమయం ఇస్తారో వారికే భగవంతుడు లభిస్తాడు. ఇది రాసి పెట్టుకోండి, ఈ వర్డ్. మీరు భగవంతుని పరమాత్మ కొరకు సమయం ఇవ్వకుంటే భగవంతుడు కూడా మీ దగ్గరికి రాడు, మీకు దూరమే. మనం భగవంతునికి సమయం ఇవ్వాలి, కొంత సమయం తీయాలి. 24 గంటల్లో కుటుంబం కోసం కొంత, అలాగే ఉద్యోగం కోసం కొంత, మిగతా వ్యవహారాలు, కొన్ని వ్యవహారాల కోసం కొంత, ఇలా ఆధ్యాత్మికం కోసం కొంత విభజన చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే
మీరు సక్సెస్ అవుతారు, లేకుంటే ఫెయిల్. ఏం రామనాథ్, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. బాలసుబ్బారెడ్డి సార్, అర్థం మనం ప్లాన్ చేసుకోవాలా. అవుతుంది గురూజీ. మీరు ఎప్పుడు ఎవరితో పోల్చుకోకండి, బయట వ్యక్తులతో అస్సలు పోలికే పెట్టుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు విలక్షణం అంతే. వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, ఇవన్నీ వద్దు మనకు. ఈ సంస్కారం అందరికి రాదు. ఓకే, ఈరోజు బర్త్డే బాయ్ రామ్నాథ్. ఈరోజు మా వారికి అందరికి మీరందరూ రామ్నాథ్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి మా. నేను మెసేజ్ కూడా అందరికీ ధన్యవాదాలు. రామ్నాథ్ సార్ జన్మదిన శుభాకాంక్షలు. ఆ గ్రూప్ లో కూడా పెట్టండి. అందరికి ధన్యవాదాలండి. పాపం ఓం అందరూ నమస్తే రామ్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మగారు. మంచి జిజ్ఞాసువు రామ్నాథ్, బాగా ఇంట్రెస్ట్, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతిలో ఉన్నాడు. చిన్న వయసు ముఖ్యంగా. ఇట్లా యువకులు బాగా రావాలి వేదం వైపు, మహర్షి దయానంద సరస్వతి వైపు ఆకర్షితులు కావాలి యువకులందరూ. అప్పుడే ఈ వేదం బాగా ప్రచారం అవుతుంది. రైట్, మా శాంతి పాఠం చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఎవరికి ఏముండవు, ఏం సాధన లేదు కదా. ఏదన్నా ధ్యానము ఒక 2 గంటలు రోజు చేస్తుంటే ఒకటో రెండో డౌట్లు వస్తాయి. ఏ విచారణ లేదు. విచారణ లేకుంటే డౌట్లు రావమ్మా. లోపల తత్వం గురించి రోజు చింతిస్తుండాల, తత్వం గురించి విచారణ చేయాలా, తత్వ చింతన ఉండాలి. లేకుంటే డౌట్ రావు. మీరు డౌట్లు వస్తున్నాయంటే మీరు జిజ్ఞాసులని. ఇప్పుడు చెప్పండి, మీరు జిజ్ఞాసులా కాదా? కాదు గురుజీ, ఇంకా నువ్వు అర్థమయ్యేట్టుగా అంత బాగా చెప్తుంటే ఇంకా నీకు అర్థం మళ్ళా డౌట్లు రానికి ఎట్లా? డౌట్ రానికి ఏం లేదు, ఆచరణ ఏమో ఉంది, అయితే ఎక్కువ సమయం లేదు. ఆచరణ ఏమో 2 పూట్ల ధ్యానం చేస్తాము ఉంది, లేదు లేకుండా ఏం పోలే, ఎక్కువ లేదు. బాగా చేయాలా, ధ్యానం కూడా బాగా చేయాలా. లోపల డీప్ గా వెళ్ళాలా లోపలికి. అట్లా చీకట్లోనేమో ఖచ్చితంగా 4 గంటలకేమో లేస్తాం. 4కు లేచి 5 వరకు చేస్తున్నారా? 5 వరకు ఏం లే, 4:40 ఆటకి. సరే, మంచిదేలే, అక్కడికైనా మేలే. అట్లనే రాత్రి కూడా 9 నుంచి 10 వరకు పెట్టుకోండి ధ్యానం. ధ్యానము రాత్రి కూడా చేయాలమ్మా. రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేస్తే మంచి కలవరింపులు, భగవంతుని సంబంధించిన విషయాలు వస్తాయి కలవరింపులలో. గుర్తుపెట్టుకోండి. అలాగే గాఢ నిద్ర పడుతుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు భగవంతుని ధ్యానం చేసి పడుకోండి, దాని లాభం అద్భుతం. ఓకే, అలాగే గురుజీ చేస్తాను. ఓకే రైట్. మా శాంతి పాఠం. అందరూ చేతులు ధ్యాన ముద్ర ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురుజీ, ధన్యవాదములు. నమస్తే నమస్తే అందరికి. ఓం నమస్తే గురూజీ.